వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతిలో భాగంగా మనం ప్రతి ఒక్క రోజు మనకు సాధ్యమైన విలువకు ఒక చిన్న టాపిక్ తీసుకొని మనకు కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ టాపిక్లో లేదా ఈ వీటిలో మనము ఈరోజు మనకు వందే మాతర ఉద్యమం గురించి, వందే మాతరటి మనకు ఆంధ్రదేశంలోని కోటప్పకొండ సంఘటన గురించి క్లారిటీగా నేర్చుకుంటుంది. సార్ మరియు ఇంతకన్నా ముందు సంఘటనలు జరిగాయి కదా, మరి ఈ కోటప్పకొండ సంఘటన గురించి ఇవాళ చెప్పడానికి గల కారణం ఏంటంటే ఈ రోజున అనగా శివరాత్రి పండుగ రోజునే ఈ ఉద్యమం జరిగింది, కోటప్పకొండ సంఘటన జరిగింది. దానికోసమే ఈ క్లాస్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రోజు ఒక చిన్న టాపిక్ తీసుకొని మనకు క్లారిటీగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఆంధ్రాలో వందే మాతర ఉద్యమం ఇదొక పరిచయ కార్యక్రమం. ఆంధ్రాలో వందే మాతర ఉద్యమం ఎందుకు ప్రారంభమైందంటే మనకు లార్డ్ కర్జన్ నాటి వైస్రాయ్ లేదా గవర్నర్గా చెప్పవచ్చు బెంగాల్ను విభజించారు, మనకు ప్రకటించడం కూడా జరిగింది. ఇప్పుడు 1905లో ఈ ఆంధ్రాలో వందే మాతర ఉద్యోగ సమయం కాలం ఇప్పుడు 1905 నుంచి 1911. అయితే పరిపాలనా సౌలభ్యం కోసం బెంగాల్ను విభజిస్తున్నట్టు నాటి కర్జన్ 1905లో ప్రకటించడం జరిగింది పరిపాలనా సౌలభ్యం కోసం. అయితే ఈ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తలెత్తిన ఉద్యమమే ఈ వందే మాతర ఉద్యమం. వందే మాతర ఉద్యమం బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా రావడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. అయితే నోట్ చూడండి. అయితే బెంగాల్ విభజనను లార్డ్ కర్జన్ 1905 జూలై 19న అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన లేదా ఈ బెంగాల్ యూనికి అమలుకి ఎప్పుడు వచ్చింది? 1905 అక్టోబర్ 16న అమల్లోకి రావడం జరిగింది. తర్వాత 1911లో దీన్ని రద్దు చేశారో తర్వాత మనం నేర్చుకుందాం. అయితే ఈ వందే మాతర ఉద్యమం కాలంలో మనకు ఒక నాయకుడు ఉండాలని చెప్పేసి మనకు బిపిన్ చంద్రపాల్ యొక్కను మనకు ఆహ్వానించ జరిగింది ముట్నూరి కృష్ణారావు గారు. కృష్ణాపతిగా సంపాదన ముట్నూరి కృష్ణారావు యొక్క ఆహ్వానం మేరకు మనకు బెంగాల్ నాయకుడి బిపిన్ చంద్రపాల్ ఆంధ్రాలో పర్యటించాడు వివిధ ప్రాంతాల్లో. ఈయన మొట్టమొదటిగా 1907 ఏప్రిల్ 16న విజయనగరం మరియు విశాఖపట్నంను పర్యటించారు. ఇయర్ ఇంపార్టెంట్, మనకు ప్రాంతాలు కూడా ఇంపార్టెంట్. ఇక్కడ విజయనగరం మరియు విశాఖపట్నం ఇప్పుడు 1907 ఏప్రిల్ 16న. అలానే ఇదే సంవత్సరం ఏప్రిల్ 17న కాకినాడ పర్యటించారు. మరియు ఏప్రిల్ 19 మరియు 23 తారీఖులు మనకు రాజమండ్రి పర్యటించారు. ఏప్రిల్ 24న విజయవాడలో పర్యటించడం కూడా జరిగింది బిపిన్ చంద్రపాల్ గారు. ఆహ్వానించిన వారు ఎవరంటే మనకు ముట్నూరి కృష్ణారావు గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే బిపిన్ చంద్రపాల్ యొక్క ఆంధ్ర పర్యటన ఎప్పుడు ముగిసింది అంటారు? ఈయన మద్రాస్ చేరుకున్నాడు 1907 మే 1న. దాంతో ఆంధ్ర పర్యటన ముగిసింది. మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ డేట్ మరియు ప్రాంతం కూడా. అయితే వందే మాతర ఉద్యమంలో భాగంగా మనకు బిపిన్ చంద్రపాల్ చేసిన పర్యటన పురస్కరించుకొని ఆంధ్రాలో 4 ప్రధాన సంఘటనలు జరిగాయి. అవే మనకు మొట్టమొదటి రాజమండ్రి కళాశాల యొక్క సంఘటన 1907 ఏప్రిల్ 24 తారీఖున, కాకినాడ దొమ్మి కేసు 1907 మే 31న, కోటప్పకొండ సంఘటన 1909 ఫిబ్రవరి 18న, తెనాలి బాంబు కేసు దీన్ని కట్టవరం బాంబు సంఘటన అంటారు. ఇది 1909 ఏప్రిల్ 6న జరిగింది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మరియు ఎన్ని జరిగాయి కదా మనకి కోటప్పకొండ సంఘటన చూసుకుందాం. ఇవాళ కోటప్పకొండ సంఘటన అంటే శివరాత్రి పండుగలో జరిగింది కాబట్టి మనం ఈ టాపిక్ని ఎంపిక చేసుకుని జరిగింది. ఇది గుర్తుండే ఉద్దేశంతో మీకు గుర్తు చేద్దాం విషయంతో ఈ క్లాస్ చేయడం జరిగింది. రోజు ఒక టాపిక్ తీసుకొని మీకు చిన్న చిన్న టాపిక్ మీకు కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, కోటప్పకొండ సంఘటన 1909 ఫిబ్రవరి 18న. గాదే చిన్నపరెడ్డి, ఈయన పేరు గాదే చిన్నపరెడ్డి. ఈయన గుంటూరు జిల్లాలోని చేబ్రోలు మండలం కొత్తారెడ్డిపాలెం గ్రామంలో గాదే సుబ్బారెడ్డి మరియు లింగమ్మ దంపతులకు 1864లో జన్మించారు గాదే చిన్నపరెడ్డి. ఎవరు? గాదే చిన్నపరెడ్డి. ఈయన ధైర్యశాలి కూడా. ఈయన 1907లో మద్రాసు యొక్క సంతకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సభ జరిగింది. మద్రాసు యొక్క సంత సభ జరిగింది. అక్కడ బాలగంగాధర తిలక్ యొక్క దేశభక్తి ప్రభావంతో చిన్నపరెడ్డి యొక్క పడింది. ఎవరితో? ఈ బాలగంగాధర తిలక్ యొక్క ప్రసంగాలతో ఈయన ప్రభావితుడైనాడు. ఎవరు? చిన్నపరెడ్డి గారు. దాంతో తిరిగి తన గ్రామానికి వచ్చినప్పుడు స్వరాజ్యం కావాల్సిందే అంటూ గ్రామంలో ప్రజల్ని కూడగట్టాడు ఈ చిన్నపరెడ్డి గారు. బ్రిటిష్ పాలకులు విధించినటువంటి వివిధ రకాల పనులకు వ్యతిరేకంగా ప్రజల్ని సంఘటితం చేసి మనకు అందరినీ కలిసి పోరాడాడు ఈ గాదే చిన్నపరెడ్డి. అయితే బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా చిన్నపరెడ్డి ప్రదర్శించినటువంటి ధైర్య సాహసాన్ని ప్రజలు కథలుగా పాటల రూపంలో నేటికి కూడా పాడుకుంటూనే ఉంటారు. ఓకే, నెక్స్ట్ కోటప్పకొండ సంఘటన. మన మెయిన్ క్లాస్ ఇదే, కోటప్పకొండ సంఘటన. ఇది 1909 ఫిబ్రవరి 18న జరిగింది. ఇయర్ కూడా ఇంపార్టెంట్. అయితే
నేటి పల్నాడు జిల్లా నాటి గుంటూరు జిల్లాలోని నర్సరావుపేటకు దగ్గరలో ఉన్న కోటప్పకొండ అనేది శైవులకు పుణ్యక్షేత్రము. ఇది శైవాలయంగా తెలుస్తుంది. కోటప్పకొండకి పూర్వపు యొక్క పేరు త్రికూటమలయ పర్వతం. త్రికూటమలయ పర్వతం. నోట్ చూడండి ఇక్కడ. ఆనంద గోత్రజులు తమ శాసనాల్లో కపిల ధ్వజులమని, ఆనంద గోత్ర సంభూతులమని, త్రికూట పర్వతాధిపులని చెప్పుకున్నారు. ఇక్కడ త్రికూట పర్వతం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, గుర్తు చేస్తున్నాను. ఇట్లా నేర్చుకోవడం అవకాశం ఉంది. ఆనంద గోత్రము త్రికూట పర్వతాధిపులను చెప్పుకున్నారు. అయితే వీరికి త్రికూట మలయాధిపులని కృష్ణా వేణాలుగా పేరు కూడా కలవు. ఎవరికి? ఆనంద గోత్రులకి. ఓకే. అయితే త్రికూట పర్వతం అనగాని కోటప్పకొండ. కోటప్పకొండకి మరొక పేరు త్రికూట పర్వతం. ఇది నేటి పల్నాడు జిల్లాలోని మనకు అలానే నాటి గుంటూరు జిల్లాలోనే ఉంది ఈ త్రికూట పర్వతం అయితే కోటప్పకొండ. అయితే ఈ త్రికూట పర్వతం లేదా కోటప్పకొండలో నాటికి లేదా నేటికి కూడా ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి పండుగ రోజున ఈ తేదీ కాదండి, ఈ రోజున ఉత్సవాలు జరుగుతాయి. క్యాజువల్గా మనకు ఏదైనా తిరునాళ్ళు లేదా ఉత్సవాలు అంటే మనకు ప్రభలు కట్టడం కానీ, ఎద్దుల పందెం నిర్వహించడం కానీ తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ నిర్వహించే ఎద్దుల పందెం మనకు 1909 ఫిబ్రవరి 18 శివరాత్రి పండుగ రోజున గాదే చిన్నపరెడ్డి తన 60 అడుగుల యొక్క ప్రభను సిద్ధం చేసుకొని మనకు నీటుగా అందంగా అలంకరించుకొని తన ఎద్దులతో కోటప్పకొండకు తన ఆరింజలతో వెళ్ళాడు. ఎవరు? గాదే చిన్నపరెడ్డి గారు. అయితే అక్కడ మనకు తిరణాలంటే మనకు ఊహకందని జన సంతోషంతో, అత్యధిక జన సంతోషం వల్ల తన ఎద్దులు అదుపు తప్పాయి. ఎవరివి? గాదే చిన్నపరెడ్డి. అయితే తన ప్రాణం కన్నా మిన్నగా చూసే నోరు లేని ఎద్దులను బ్రిటిష్ పోలీసులు అతి క్రూరంగా తుపాకులతో కాల్చి చంపి చిన్నపరెడ్డిని అరెస్టు చేశారు. ఈయన చిన్నపరెడ్డి గారు కోటప్పకొండ తిరణాలకు వెళ్ళారు తన ఎద్దులతో మనకు ప్రభను అలంకరించుకొని. తన ఎద్దులు అదుపు తప్పాయి. ఈ ఎద్దులను ఎవరు? పోలీసులు, స్థానికుల పోలీసులు కాల్చి చంపేసి మనకు దీనికి కారణమైనటువంటి వాటిని కోటప్పకొండ సంబంధికాన్ని మనకు చిన్నపరెడ్డిని అరెస్టు చేయడం జరిగింది. అయితే ఈ చిన్నపరెడ్డిని విడుదల చేయాలని, పరాయి పాలన వద్దని, స్వాతంత్రం కావాలని వందే మాతరం అంటూ ప్రజలు నినందించారు ఈ కోటప్పకొండ సంఘటనలో. అయితే పోలీసు జరిపిన కాల్పుల్లో 2 యువకులు మరణించారు. ఈ ఘర్షణలో 2 పోలీస్ జవాన్లు కూడా మరణించడం జరిగింది ఈ సంఘటనలో. ఈ సంఘటనకు సాకుగా తీసుకొని, ఇదే కారణంగా తీసుకొని బ్రిటిష్ ప్రభుత్వం చిన్నపరెడ్డి మీద అతని 100 మంది అనుచరులు వెళ్ళగా అతని అనుచరుల మీద కూడా కేసు పెట్టడం జరిగింది. అయితే ఇందులో 21 మందికి ఉరిశిక్షలు విధించారు. అలానే 24 మందికి కఠిన శిక్షలు విధిస్తూ గుంటూరు సెషన్స్ కోర్టు యొక్క న్యాయమూర్తి తీర్పు ఇవ్వడం జరిగింది నాటి సంఘటనలు. అయితే చిన్నపరెడ్డి దీన్ని సవాలుగా తీసుకొని మద్రాస్ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. మీకు కావాల్సింది నేను కాబట్టి నన్ను ఉరి తీయండి, మిగిలిన వారిని వదిలేయమంటూ కోర్టులో మనకు విన్నవించుకోవడం జరిగింది మనకు గాదే చిన్నపరెడ్డి గారు. చిన్నపరెడ్డి యొక్క మాటలు అటు బ్రిటిష్ పాలకులు చెవికెక్కలేదు. అయితే 1910 ఆగస్టు 13న చిన్నపరెడ్డికి ఉరి శిక్షలు, మనకు 21 మందికి ద్వీపాంతర శిక్షలను విధిస్తూ మద్రాస్ హైకోర్టు యొక్క న్యాయమూర్తిని మన్రో తీర్పునివ్వడం జరిగింది. ఎప్పుడు? 1910 ఆగస్టు 10న ఉరి శిక్ష విధించారు చిన్నపరెడ్డికి. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి మన్రో తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే దేశ విముక్తి కోసం చిన్నపరెడ్డి చిరునవ్వుతో ఉరితాలను ముద్దాడు. మనకు ఉరిశిక్షను రాజమండ్రి ప్రాంతంలో ఉరి తీయడం జరిగింది 1910 ఆగస్టు 13. అయితే చిన్నపరెడ్డి ఉరితో జిల్లా ప్రజలు బెదరలేదు. సైరా చిన్నపరెడ్డి నీ పేరు బంగారపు కడ్డీ అని ఆయన త్యాగాన్ని, దేశభక్తిని ప్రజలు గానం చేశారు నేటికి కూడా. ఓకే, నోట్ చూడండి ఇక్కడ. కోటప్పకొండ యొక్క సంఘటన యొక్క ప్రధాన కారకుడు ఎవరు అంటే మనకు చిన్నపరెడ్డి. ఈయన ఇటు పల్నాడు జిల్లా సమీపంలో నుండి చేబ్రోలు సమీపంలోని కొత్తరెడ్డి పాలెకు చెందిన రైతు ఈ చిన్నపరెడ్డి. ఇతని పేరు కూడా ఇంపార్టెంట్. అయితే కారణం ఏంటి? ఇక్కడ పోలీసులు జరిపిన లాఠీచార్జ్లో చిన్నపరెడ్డి యొక్క ఎద్దులు గాయపడడం వల్ల గాయపరిచినటువంటి పోలీసులపై చేయి చేసుకోక దాంతో పోలీసులకు ప్రజలకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అక్కడ అల్లర్లు ఆపడానికి వచ్చినటువంటి జిల్లా ఎస్పీ సుబ్బారావు మరియు నర్సరావుపేట యొక్క నాటి సబ్ కలెక్టర్ కశ్యప్. ఎవరు? కశ్యప్. అయితే వీరిరుడు కూడా అదుపు చేయలేకపోయారు ఈ అల్లర్లను. అయితే ఈ అదుపు చేయలేకపోవడంతో ఎస్పీ సుబ్బారావును, నర్సరావుపేట సబ్ కలెక్టర్ కశ్యప్ను ప్రభుత్వం రివర్టు చేసింది. దీన్ని తొలగించి వేసింది వీరిని తెలుస్తుంది. అయితే నాటి తహసీల్దార్ బ్రహ్మానంద నాయుడు, సబ్ మేజిస్ట్రేట్ సుబ్బారాయులను ఉద్యోగాలు కోల్పోయారు. వీరిని రివర్ట్ చేసింది. మరియు ఉద్యోగాలు కోల్పోయిన వారు బ్రహ్మానంద నాయుడు నాటి తహసీల్దార్, సబ్ మేజిస్ట్రేట్ సుబ్బారాయులు గారు ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది ఈ సంఘటనతో. నోట్ చూడండి. సైరా చిన్నపరెడ్డి అనే బుర్రకథ
చిన్నప్పటి యొక్క ధైర్య సాహసాన్ని వివరిస్తుంది. ఈ సైరా చిన్నప్పటి బుర్రకథలు ఉంటాయి కదా, ఈ బుర్రకథల గురించి వ్యాఖ్యానిస్తుంటారు. ఇది ధైర్యాలను వివరిస్తుంటాయి ఈ బుర్రకథతో. ఇలానే మనకు నెక్స్ట్ మనకు కొన్ని టాపిక్స్ చిన్న చిన్న టాపిక్ తీసేసుకొని టోటల్గా యూనిట్ 3 మరియు యూనిట్ 4 టోటల్ ఏపీ మనం కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ టాపిక్ని ఇక్కడతో చేస్తాం. ఇదంటే 1900 మనకు ఫిబ్రవరి 18 నిర్వహించగలిగింది. ఈ కోటప్పకొండ సంఘటన జరిగింది. అతను తిరునాళ్ళ ప్రాంతానికి వెళ్ళాడు. తన ఎద్దులు అదుపు తప్పాయి. తన యొక్క ఎద్దులను పోలీసు వాళ్ళు మనకు చనిపోవడంతో మనకు షూట్ చేయడం జరిగింది. పోలీసు కాల్పుల వరకు. ఇంకోటి చెప్పాలంటే బెంగాల్ మనకు ఉద్యమం ఈ వందే మాతర ఉద్యమం ఎక్కడి ప్రాంతానికి సంబంధించింది? బెంగాల్ ప్రాంతం సంబంధించింది. టోటల్గా ఈ బెంగాల్ విభజన కాలం లేదా వందే మాతర ఉద్యమ కాలంలో ఆంధ్ర ప్రాంతం కావచ్చు, యావత్ భారతదేశం కాదు ఉరి శిక్షకు గురైన ఏకైక నాయకుడు ఎవరంటే మనకు గాదే చిన్నపరెడ్డి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఎవరు? చిన్నపరెడ్డి. టోటల్ భారతదేశంలో కావచ్చు, ఆంధ్ర ప్రాంతం కావచ్చు, ఈ ఉద్యమంలో అరెస్ట్ అయిన వారి గురించి నేను మాట్లాడలేదు. ఉరి శిక్షకు గురైన ఏకైక వ్యక్తి ఎవరయ్య అంటే మనకు గాదే చిన్నపరెడ్డి. కేసు మనకి సంఘటన అంటే కోటప్పకొండ సంఘటన 1909 ఫిబ్రవరి 18. 1909 చూడండి ఇక్కడ 1909 ఫిబ్రవరి 18. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ కూడా మనకు నెక్స్ట్ ఇంకో టాపిక్తో మళ్ళీ చూద్దాం. ఓకే, ఈ వీడియో మీకు లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైట్ డే. కీప్ స్మైలింగ్.